देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 72వ అధ్యాయం శ్లోక పారాయణ అభ్యాసాన్ని గావిద్దాం. ఈ అధ్యాయంలో జరాసంధ వధని వర్ణించారు వ్యాస భగవానుడు. ధర్మరాజు రాజసూయాన్ని సంకల్పించడం, ఆ రాజసూయానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ ప్రభువు సమస్తమైనటువంటి రాజుల్ని జయించడానికి నీ సోదరుల్ని అన్ని దిక్కుల వైపు పంపించి దిగ్విజయ యాత్ర గావించి వచ్చిన తర్వాత ఆ ధనంతో రాజసూయాన్ని సంకల్పించవయ్యా అని చెప్పంటే సోదరులు నలుగురు కూడా 4 దిక్కులకు వెళ్ళి సమస్త రాజుల్ని జయించారు, కానీ జరాసంధుణ్ణి మాత్రం జయించలేదు. అందువలన శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడి యొక్క మరణానికి ఉద్ధవుడు చెప్పినటువంటి ఉపాయాన్ని అవగతం చేసుకుని భీమసేన అర్జున సహాయంతో శ్రీకృష్ణ ప్రభువు మగధ రాజ్యానికి పయనమవటం, ఆ మగధలో జరాసంధుణ్ణి యుద్ధాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీమసేనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశపెట్టినటువంటి అంశ వలన భీమసేనుడు జరాసంధుణ్ణి సంహరించడం జరుగుతుంది 27 రోజుల నిరాటంకమైనటువంటి యుద్ధంతో. ఆ ఘట్టాన్ని మనం శ్లోకాల రూపంలో మనం నేడు మరొకసారి స్మరించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున పారాయణ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 72వ అధ్యాయం. సుబ్బారావు గారు ప్రారంభించండి. 72 అత ద్విసప్తతితమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ ఏకదా తు సభాमध्ये ह्यास्थितो మునిభిర్వృతः బ్రాహ్మణైః క్షత్రియైః వైశ్యైః భ్రాతృభిశ్చ యుధిష్ఠిరः ఆచార్యైః కులవృద్ధైశ్చ జ్ఞాతి సంబంధి బాంధవైః శృణ్వతామేవ చైతేషామా భాష్యదమువాచః. యుధిష్ఠిర ఉవాచ క్రతురాజేన గోవింద రాజసూయేన పావనీః యక్షే విభూతిర్భవతస్తత్ సంపాదయనః ప్రభో త్వత్పాదుకే అవిరతం పర్యేచరంతి ధ్యాయంత్యబ్ భద్రనశనే శుచయో గృణంతి విందంతి తే కమలనాభ భవాపవర్గం ఆశాసతే యది ఆశిష ఈశనాన్యే తద్దేవ దేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోక ఏషః. ఏ త్వాం భజంత్యన భజంత్యుత ఓ భయేషాం నిష్టాం ప్రదర్శయ విభో కురు సృంజయానాం. నా బ్రాహ్మణస్వ పర భేదమతిస్తవ స్యాత్ సర్వాత్మనస్సమదృశ స్వసుఖానుభూతేః సంసేవతాం సురతరోరివ తే ప్రసాదః సేవానురూపముదయోన విపర్యయోత్ర. శ్రీ భగవానువాచ సమ్యక్ వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణ కళ్యాణీయేన తే కీర్తిర్లోకానానుభవిష్యతి ఋషీణాం పితృదేవానాం సుహృదామపి న ప్రభో
సర్వేషామపి భూతానామీప్సితః క్రతురాలయం విజిత్య నృపతీన్ సర్వాన్ కృత్వా చ జగతిం వశే సంభృత్య సర్వసంభారానాహరస్వ మహాక్రతుం ఏతే తే భ్రాతరో రాజన్ లోకపాలాంశ సంభవాః జితో అస్మ్యాత్మన జితో జితోస్మ్యాత్మవతాతేహం దుర్జయో యో కృతాత్మభిః. జై గురుదత్త. జై గురుదత్త. మేడం గారు చదవండి. ముకుందమాల గారు. మేడం గారు లేదు సార్. ఓకే ఓకే సరే. కామేశ్వరి గారు చదవండి అమ్మా. మూర్తి గారు, కామేశ్వరి గారు. ఇవాళ నేను చదవలేనండి, బయట ఉన్నాను. ఆ. ఇది చూసి చదవలేను నేను. అది మూర్తి గారు నేను చదవండి. చదువుతాను. ఓకే. నచ్చిన్మత్పరం లోకే తేజసాయ సాశ్రియా విభూతిభిర్వాభిభవేత్ దేవోపి కిముపార్థివః. శ్రీశుక ఉవాచ నిశమ్య భగవద్గీతం ప్రీతః ఫుల్లముఖాంబుజः భ్రాతॄన్ దిగ్విజయే యుక్త విష్ణుతే జోపబృంహితాన్ సహ దేవం దక్షిణశ్యామా సహ దేవం దక్షిణశ్యాం ఆదిశత్ సహ శుచ్యాం నకులం ప్రాచ్యాం రుకోదరం మత్సైః కేకైః సముద్రకైః తే విజిత్య నృపాన్ వీరాం ఆజహుర్దిగ్ధ ఓజసా అజాతరవే భూరి ద్రవిణం నృపయచ్యతే స్తుత్వా జితం జరాసంధం నృపతేర్ధ్యాయతో హరిః. అపో వన్ సెకండ్ సార్. కలజోడు కొద్దిగా ఉద్ధవోయమువాచ భీమసేనోర్జన కృష్ణో బ్రహ్మలింగధరాశ్రయః జగ్ముర్గిరివ్రతాత బృహదద్రసుతో యతః తే గత్వతిజ్జ వేళాయాం గృహేషు గృహమేధినం బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్యా బ్రహ్మలింగినః రాజన్ విద్యతిథీన్ ప్రాప్తాన్ అధీనో దూరమగతాన్ తన్న ప్రేచ్ఛ పద్దే యద్వయం కాయయామహే కిం దుర్మర్షం తితిక్షూణం కిమకార్యమసాధుభిః కిన్న దేయం వదా జ్ఞానం కప్పర సమదర్శినాం యో నిత్యే శరీరేణ సతాం గేయం యశోధ్రువం నాచినోతి స్వయం కల్పః సవాచ్య సోచ్య ఏవ సః. జై గురుదత్త సార్. నేను వేరే ప్లేస్ ఉన్నాను, అలాగే. పుస్తకం కూడా వేరే, అందుకని. అలాగేనండి. నేను చదవనా చదవండి గురుగారు? నేను చదవనమాట. చదవండి. హరిశ్చంద్రో రంతి దేవ ఉంచవృత్తి క్షిబిర్బలిః వ్యాధ కపోతో బహవో హ్యాద్రువేణ ధ్రువం గతాః. శ్రీశుక ఉవాచ స్వరైరాకృతిభిస్తాంసు ప్రకోష్టైర్జాహతైరపి రాజన్య బంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వాన చింతయత్. రాజన్య బంధవో హ్యేతే బ్రహ్మలింగాని బిభ్రతి దదామి భిక్షితం తేభ్య ఆత్మానమపి దుత్స్యజం బలేర్ను శ్రూయతే కీర్తిర్ విదితాద్రిక్ష కల్మష ఐశ్వర్యాద్భ్రంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా శ్రియం జహీర్షదేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాదాద్ వార్యమాణోపి దైత్యరాట్ జీవత బ్రాహ్మణార్థాయ కోన్వర్ధ క్షత్రబంధునా దేహేన పతమానేన నేహతా విపులం యశః ఇత్యుదారమతిః ప్రాహ కృష్ణార్జున వృకోదరాన్. హే విప్రా ప్రియతాం కామో
ददाम्यात्मशिरोऽपि वः। श्रीभगवानुवाच युद्धं नो देहि राजेन्द्र द्वन्द्वशो यदि मन्यसे युद्धार्थिनो वयं प्राप्ता राजन्यानान्नकाङ्क्षिणः। असौ वृकोदरः पार्थ अस्य भ्रातार्जुनो ह्ययम् अनयोर्मातुलेयं मां कृष्णं जानीहि ते रिपुम्। एवमावेदितो राजा जहासोच्छै स्म मागधः। अहचामर्षितो मंदाः యుద్ధం దర్శి దదామి వః. బాగుంది. పాల్పూడి లక్ష్మి గారు మీరు చదవండి, మీ తర్వాత నారాయణరావు గారు చదువుతారు. జగదత్త అండి. నేను చదవనండి. వాసంతి జయగురుదత్త అండి. జయ గురుదత్త చదవండి. నత్వయా భీరునా యోత్సే యుధి విక్లవ చేతస మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతః అయంతు వయసా తుల్యో నాతి సత్వో న మే సమః అర్జునో న భవేద్యోద్ధా భీమస్తుల్య బలో మమ ఇత్యుక్త్వా భీమసేనాయ పాదాయ మహతీం గదాం ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాద్బహిః తతః సమేఖలే వీరౌ సంయుక్తా వితరేతరౌ జఘ్నతుర్వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ మండలాని విచిత్రాని సవ్యం దక్షిణమేవ చరతో శుశుభే యుద్ధం నటయోరివరంగినోః తతశ్చటజటా శబ్దో వజ్రనిశ్వేష సన్నిభః గదయోక్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినోః ते वै गदे भुजजवेन निपात्यमाने अन्योन्यतोऽंसकटिपादकरोरुजत्रून् चूर्णे बभूवतुरुपेत्य यथार्थशाखे संयुज्यतोद्विरदायो दिवदीप्तमन्योः इत्थं दयो प्रहतयोर्दयोर्नुवीरौ क्रुद्धौ समुष्टिभिरय स्पर्शैरपिष्टाम् शब्दस्तयोः प्रहरतोरिभयोरिवासीत् निर्घातवज्रपरुषस्तलताडनोत्थः तयोरेवं प्रहरतोः समशिक्षा बलौजसोः निर्विशेषम् अभूद्युद्धम् अक्षीणजवयोर्नृप एवं तयोर्महाराज युज्यतः 27 दिनानि निरगं तत्र सुहृद्वन्निशितिष्ठतोः जगदत्त जय गुरुदत्त अंడి. एकदा मातुलेयं वै प्राहराजन् मृगोदरः न शक्तोऽहं जरासन्धं निर्जेतुं युधि माधव शत्रोर्जन्म मृति विद्वान् जीवितं च जराकृतं पार्थमाप्याययन् स्वेन तेजसा चिन्तयद्धरिः सञ्चिन्त्यारिबधोपायं भीमस्यामोघदर्शनः दर्शयामास विटपं पाटयन्निव संज्ञया तद्विज्ञाय महासत्त्वो भीमः प्रहरतां वरः गृहीत्वा पादयोः शत्रुं पादयामास भूतले एकं पादं पदाक्रम्य दोर्भ्यामन्यं प्रगृह्य सः गुदतः पाटयामास शाखामिव महागजः एकपादोरुरुषणकटि पृष्ठस्तनांसके बाह्वक्षि भ्रूकर्णे शकले ददृशुः प्रजाः हाहाकारो महानासीन् निहते मगधेश्वरे पूजयामास तुर्भीमं परिरभ्य जयाच्युतौ सह देवं तत्तनयं भगवान् भूतभावनः अभ्यषिञ्चत मेयात्मा मगधानां पतिं प्रभुः मोचयामास राजन्यान्
समृद्धा मगधेनये इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे द्विसप्ततितमोऽध्यायः। వాసంతి గారు చదవండి అమ్మా మొదటి నుంచి. మంచిదండి. అధ ద్విసప్తమోధ్యాయః జరాసంధవదః. వినిపిస్తుందండి గురుగారు? ఏకధాతు సభా మధ్యే ఆస్థితో మునిభిర్వృతః బ్రాహ్మణై క్షత్రియై వైశ్యై ధాతృభిశ్చ యుధిష్ఠిరः ఆచార్యై కులవృద్ధైశ్చ జాతి సంబంధి బాంధవైః శృణ్వతామేవ చైతేషాम् అభాష్యేదమువాచः. యుధిష్ఠిర ఉవాచ ప్రచురాజేన గోవింద రాజసూయేన పావనీః యక్షే విభూతిర్భవతः తత్సంపాదయన ప్రభో తత్పాదుకే అవిరతం పర్యేచరంతతి ధ్యాయంచ అభద్రనసనే శుచయో గృణంతి విందంతి చే కమలనాభ భవాపవర్కమం ఆశాసతే యదిత ఆశిష ఈశనాన్యే తత్తేవ దేవ భవత చరణారవింద దేవానుభావమిహ పశ్యతు లోకయేషః ఏత్వం భజంతి న భజంత్యుత ఓభయేషాం నిష్టాం తదస్య విభో పురుషుంజయాన న బ్రాహ్మణ స్వపర భేద అతిస్తవ స్యాత్ సర్వాత్మనస్సమదృశ్య స్వసుఖానుభూతేః సంసేవతం సురత్తరోరివతే శివతే ప్రసాదః సేవానురూపముదయో న విపర్యోత్ర శ్రీ భగవానువాచ సమ్యక్ వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణ కళ్యాణీయేన తే కాచి లోకానను భవిష్యతి ఋషీణాం పితృదేవానాం సుహృదామపి న ప్రభో సర్వేషామపి భూతానాం ఈశితక్రచురాడయం విజిత్య నృపతిం సర్వాన్ హిత్వా చ జగతిం వసే సంవృత్య సర్వసంభార ఆహరస్వ మహాకృతం ఏతే చే భ్రాతరో రాజన్ లోకపాలాంశ సంభవాః జితోస్మ్యాత్మ వతాతేహం దుర్జయో యో కృతాత్మభిః సంతోషం. చాలు. ఏఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి, తర్వాత వనజా గారు చదువుతారు. చదువుతున్నానండి. నకశ్చిత్ మత్పరం లోకే తేజసా యశసా శ్రియా విభూతిభిర్వా అభిభవేత్ దేవోపి కిముపార్థివః. శ్రీశుక ఉవాచ నిశిమ్య భగవద్గీతం ప్రీతః ఫుల్లముఖాంబుజः భ్రాతॄన్ దిగ్విజయే అయుంక్త విష్ణుతేజోపబృంహితాన్ సహదేవం దక్షిణస్యాం ఆదిశత్ సహస్రంజయైః దిశి ప్రతీత్యాం నకులం ఉదీత్యాం సవ్యసాచినం ప్రాచ్యాం ఋకోదరం మత్స్యైః కేకయైః సామద్రకైః ते विजित्य नृपान् वीराः आजुहुः दिग्भ्यवोजसा अजातशत्रवे भूरि द्रविणं नृपयक्ष्यते श्रुत्वा जितं जरासन्धं नृपतेः ध्यायतो हरिः अहो आह उपायं तम् एवाद्य उद्धवोऽयम् उवाचः भीमसेनो अर्जुनः कृष्णो ब्रह्मलिङ्गधरा स्त्रियः जिग्मुः गिरिव्रजन्ताता बृहद्रथसुतो यतः ते गत्वा आतिथ्यवेलायां गृहेषु गृहमेधिनं ब्रह्मण्यं समयाचेरन् राजन्या ब्रह्मलिङ्गिनः राजन्विद्धि
రాజన్ విద్ధి అతిథీన్ ప్రాప్తాన్ అర్జునో దూరమాకతాన్ తన్నః ప్రీత్య భద్రంతే ఈ భద్రంతే యద్వయం కామయామహే కిం దుర్మర్షంతి దుక్షూణాం కిం అకార్యం అసాధుభిః కిం న దేయం వదాన్యానాం కః పరః సమదర్శినాం యః నిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువం నాతినోతి స్వయం కల్పః సవాచ్యః సోత్యేవ సహ. వనజ గారు మీరు చదవండి అమ్మా. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. హరిశ్చంద్రోరంతి దేవా ఉచ్చవృత్తిశిబిర్బలిః వ్యాధః కపోతో బహవో హ్యద్రువేణ ధ్రువం గతాః. శ్రీశుక ఉవాచ సర్వైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్టైర్జ్యాహతైరపి రాజన్యబంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వాన చింతయత్. రాజన్యబంధవో హ్యేతే బ్రహ్మలింగాని బిభ్రతి దదామి భిక్షితం తేభ్యః ఆత్మానమపి దుస్త్యజం. బలేర్ను శ్రూయతే కీర్తిః వితతా దిక్ష్వకల్మష ఐశ్వర్యాద్ భ్రంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా శ్రియం జహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహిం ప్రాదాత్ వార్యమాణోపి దైత్యరాట్. జీవిత బ్రాహ్మణార్థాయ కోన్వర్ధః క్షత్రబంధునా దేహేన పతమానేన నేహత్తా విపులం యశః ఇత్యుదారమతిః ప్రాహ కృష్ణార్జున వృకోదరాన్. హే విప్రావ్రియతం కామో దదామ్యాత్మశిరోపి వః. శ్రీ భగవానువాచ యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే యదార్థినో వయం ప్రాప్తా రాజన్యానాన్నకాంక్షిణః. అసౌ వృకోదరః పార్థః తస్య భ్రాతార్జునో హ్యయం అనయోర్మాతులేయం మాం కృష్ణం జానహీతే రిపుం. ఏవమావేదితో రాజా జహాసోచ్చైస్మమాగతః అహ చామర్షితో మందాః యుద్ధం తర్హి దదామి వః. హరే కృష్ణ గురుగారు. నేను చదవనా సార్? నేను చదువుతానండి. చదవండి. 31 నుంచి కదా. నత్వయాభిరుణాయోస్యే యుద్ధి విక్లవచేతసా మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతక. అయంతు వయసా తుల్యో నాతిసక్వో న మే సమః అర్జునో న భవేద్యోద్ధ భీమస్తుల్య బలో మమ. ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాత్ బహిః. తతః సమేఖలే వీరౌ సంయుక్తా వితరేతరౌ జగ్నుతుర్వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ. మండలాని విచిత్రాణి సవ్యం దక్షిణమేవ చ చరతో సుశుభే యుద్ధం నటయోరివ రంగిణోః. తతశ్చటచటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభగ గదయో క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినోః. తే వై గదే భుజజవేన నిపాత్య మానే అన్యోన్యతోం సకటిపాద కరోరుజత్రూన్. చూర్ణీ బభూవ తురుపేత్య యథార్కసాఖే సంయుధ్యతోర్విరద యోరివ దీప్తమన్వుయోః. ఇత్థం తయోః తయోర్ను వీరౌ క్రుద్ధౌ సముష్టిభిరయః స్పర్శైరపిష్టాం. శబ్దస్తయోః ప్రహరతోరి భయోరివాసీత్ నిర్ఘాత వజ్ర పురుషస్థలతాడ నోత్థః.
तयोरेवं प्रखरतोः समशिक्षा बलौजसोः निर्विशेषम् अबुद्युद्धम् अक्षीण जवयोर्नृपा एवं तयोर्महाराज युध्यतो सप्तविंशतिः दिनानि निरगंस्तत्र సుహృద్వన్నిసి తిష్టతో ఈ మిగతా 7 చదివేనండి. చదివేండి అమ్మా. ఏకదా మాతులేయం వై ప్రాకరాజన్ వృకోదరక న శక్తోహం జరాసంధం నిర్చేతుం యుధి మాధవ శ్రేత్రోర్జన్మ మృతి విద్వాన్ జీవితం చ జరాకృతం పార్థమాప్యాయయన్ స్వేన తేజసా చింతయద్ధరిగి సచింత్యారివధోపాయం భీమస్యామోఘ దర్శనగ దర్శయామాస విటపం పాటయన్నివ సంజయ తద్విజ్ఞాయ మహోత్సత్వో భీమ ప్రహరతాం వరక గృహీత్వా పాదయో శత్రుం పాతయామాస భూతలే ఏకం పాదం పదాక్రమ్య దౌర్భ్యామన్యం ప్రగృహ్య సక ఉదతః పాటయామాస శాఖామివ మహాగజక ఏకపాదోరువృషణ కటిపుష్టస్తనాం సఖే ఏకబాహ్వాక్షి భ్రూకర్ణి సకలే తృసు ప్రజాక ఆహాకారో మహానాసిన్ నిగతే మగధేశ్వరే పూజయామాస సతుర్భీమం పరిరభ్య భయాచ్యుతో. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే ద్విసప్తితమోధ్యాయక. సహదేవుడి పట్టాభిషేకం ఒక శ్లోకం ఉందమ్మా. సహదేవం తత్తనయం భగవాన్ భూత భావనః అభ్యషించద మే యాత్మా మగధానాం పతిం ప్రభుః మోచయామాస రాజన్యాన్ సంవృద్ధామాగధేనయే. దాంతో సమాప్తం. చివరికి అందరినీ కూడా విమోచనం చేశాడు, బంధ విముక్తుల్ని గావించాడు అనేటువంటి దాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత అధ్యాయంలో ఈ రాజన్యులందరూ కూడా బంధ విముక్తులై తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడిని శరణి వేడటం, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ధర్మరాజుకి వాళ్ళందరూ కూడా రాజసూయ యాగానికి సామంతరాజులుగా కప్పాలు కట్టి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ధర్మరాజు పక్షానికి వచ్చేస్తారు. అది చాలా గొప్ప విషయం. మహాభారతంలో భాగవతంలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి లీల. దీంతో జరాసంధుని వధతో ఆయన అవతార ప్రాప్తి ఏదైతే ఉందో దానికి ప్రధానమైనటువంటిది ఈ భూమిక 400 అక్షౌహిణుల రాక్షస సైన్యం అనేది నశించడం అనేటువంటిది సగం చేకూరినట్టుగా భావించవచ్చు. ఓం శాంతి. ఇంకా చదవలసిన వాళ్ళు ఉన్నారండి? అందరూ అయిపోయారు కదా ఒక రౌండ్. రేపు 43వ అధ్యాయంతో 73వ అధ్యాయంతో మనం పునఃప్రారంభించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.